Namaste friends, welcome to Metsun Securities Private Limited. Live at 7 PM post market analysis video ki మీ అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి 10th April 2023 ఫ్రెండ్స్. ఒక ఆఫ్టర్ లాంగ్ వీకెండ్ తర్వాత మళ్ళీ ఈరోజు మార్కెట్లో ట్రేడింగ్ అనేది జరిగింది. 6వ తారీఖు ఏదైతే మనం మార్కెట్ సంబంధించి ప్రెడిక్షన్ చేసామో అది ఈరోజు ఎంతవరకు వర్కౌట్ అయింది, అలాగే ఈరోజు ఎన్ని అవకాశాలు దొరికే మార్కెట్లో, అలాగే రేపు ఎలా ఉండబోతుంది అనేది బ్రీఫ్ ప్రెడిక్షన్ కూడా మనం చేసుకుందాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి, అలాగే స్టాక్స్కి సంబంధించి కూడా రేపటికి వాచ్ లిస్ట్ ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఏదైతే మనం 40,900 డౌన్ సైడ్ లెవెల్ అనుకున్నామో, అలాగే అప్ సైడ్ మనకి 41,400, ఇది మనం 6th రోజు మనం అనుకున్న లెవెల్. ఇది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ ఏదో ఒకటి పర్ఫెక్ట్గా బ్రేక్ చేసి కింద సస్టైన్ అయితేనే ఫర్దర్గా మనకి బేరిష్ మోడ్లోకి వెళ్తుందని. సో మీరు చూసుకున్నట్టయితే అంటిల్ అన్లెస్ ఈ లెవెల్స్ లోపల ఏదైతే ఉంటుందో, ఈ లెవెల్స్లో ఉన్నంత వరకు మనకి మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో ఉంటుందని మనం చెప్పుకున్నాం మనం 6th రోజు. యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు అలాగే జరిగిందని చెప్పొచ్చు. మనము స్మాలర్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా ఆప్షన్ బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఈరోజు 3 అవకాశాలు వచ్చాయి ఫ్రెండ్స్. మార్నింగ్ ఎప్పుడైతే ఇది 15 minutes ఓఆర్బి బ్రేక్ చేసి ఒక 15 minutes క్యాండిల్ దీని కింద ఓపెన్ అయిందో, అక్కడి నుంచి మనకి ఎక్స్ట్రా లో దాకా ఒక పీఈలో ఒక ఆప్షన్ దొరికింది. తర్వాత అరౌండ్ ఒక 1.5 hour మనకి రేంజ్ మోడ్లో ట్రేడ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఏదైతే మన లెవెల్ 41,036 ఉందో దీనిపైన ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఓపెన్ అయిందో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ మనకి సిఈలో రెండో అవకాశం ఇచ్చింది. మళ్ళీ ఎప్పుడైతే ఈ ఓఆర్బి అనేది సెకండ్ హాఫ్లో మనకి అవకాశం వచ్చిందో ఇక్కడ మళ్ళీ మనం పీఈ బై చేసి అప్ టు ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అండ్ ఇక్కడ సెకండ్ టార్గెట్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. సో అలా చూసుకుంటే మనకి ఓవరాల్గా ఈరోజు నిఫ్టీలో కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి, బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, ఆప్షన్ బయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకి దాంట్లో ఒక 3 ట్రేడ్స్, దీంట్లో ఒక 3 ట్రేడ్స్ మనకి అవకాశం వచ్చిందని చెప్పొచ్చు. కానీ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం ఫ్రెండ్స్, మార్నింగ్ పీఈ ఏదైతే ఉందో ఇది ఒక రేంజ్ మోడ్లో వచ్చింది కాబట్టి అరౌండ్ ఒక 5 to 6 పాయింట్స్లోనే బుక్ చేసాము. దాని తర్వాత ఎప్పుడైతే ఈ ఓఆర్బి అనేది బ్రేక్ చేసిందో అక్కడి నుంచి ఇంట్రాడే లెవెల్ అండ్ ఎస్టర్డే హై దగ్గర ఫస్ట్ టార్గెట్, ఇంట్రాడే లెవెల్ దగ్గర సెకండ్ టార్గెట్, మళ్ళీ ఎప్పుడైతే ఎస్టర్డే హై అనేది దాని కింద ఈ క్యాండిల్ అనేది ఓపెన్ అయిందో ఇక్కడి నుంచి మళ్ళీ మనకి పీఈ ఆప్షన్ అనేది ఇచ్చింది. ఏదైతే మనం ఒక పర్ఫెక్ట్ డిసిప్లిన్గా ఒక చార్ట్ సెటప్ అనేది పెట్టుకుంటే కనుక ఈరోజు దీన్ని ఒక రోలర్ కోస్టర్ రైడ్ అని చెప్పొచ్చు. బట్ కాకపోతే ఏంటి అని అంటే ఇట్స్ ఎ గుడ్ వాలటాలిటీ అనమాట. అంటే ఒక టైట్ రేంజ్ బౌండ్లో ఉంటే మనకి ఎంట్రీ ఎగ్జిట్ ఆప్షన్స్ దొరకవు. బట్ ఈరోజు ఏంటి అని అంటే ఇది వాలటాలిటీ మార్కెటే, బట్ కాకపోతే ఏంటి అని అంటే పర్ఫెక్ట్ ట్రేడింగ్ సెటప్ అలాగే డిసిప్లిన్గా ఉంటే కనుక యాజ్ అ ట్రేడర్గా మంచి అవకాశం ఇచ్చిందని చెప్పొచ్చు. ఓకే, ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఈరోజు జరిగిన ట్రేడింగ్. సో రేపు ఎలా ఉండబోతుంది అని అంటే సేమ్ ఏదైతే మనం లెవెల్ ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఏదైతే మనం లెవెల్స్ అనుకున్నామో, ఇంతకుముందు మనం లెవెల్స్ ఏవైతే అనుకున్నామో 40,900 అనేది, అలాగే 41,400 ఇదైతే స్వింగ్ రేంజ్ ఉందో ఈ రేంజ్ అనేది స్టిల్ ఇది కూడా ఇప్పటికీ ఇంపార్టెంట్ అయిన లెవెలే. రేపు కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే 40,800 కింద ఓపెన్ అవ్వాలి ఫ్రెండ్స్. 40,800 కింద ఓపెన్ అయితేనే అక్కడి నుంచి ఓపెన్ అయ్యి కొంతసేపు సస్టెండ్ అయితేనే అక్కడి నుంచి మనకి దీన్ని బేరీష్గా మనం పరిగణించవచ్చు. అక్కడి నుంచి 40,500 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. 40,500 లెవెల్ అనేది ఇది మళ్ళీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అంటిల్ అన్లెస్ లేదు గ్యాప్ అప్లో ఓపెన్ అయిందనుకోండి, ఒక చిన్న గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మళ్ళీ ఈ రోజు లాగానే ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అని అంటే అప్ సైడ్ మనకి 41,400 అనేది కొంచెం దూరంగా ఉంది కాబట్టి ఎక్స్ట్రీమ్ లెవెల్ బుల్లిష్ వచ్చినా కూడా మనకి రేపు ఎంటైర్ ఇంట్రాడేలో మోస్ట్ ప్రాబబ్లీ అక్కడికి వెళ్ళి ఆగిపోతుందేమో. కానీ మోస్ట్లీ ఏంటి అని అంటే రేపంతా మనకి ఈ రేంజ్లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మనకి అక్కడి నుంచి డౌన్ సైడ్ ఎక్కువ ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. ఇంకోటి ఏంటి అని అంటే ఒక విధంగా చెప్పాలి అని అంటే ఏదైతే మనం ఇంపార్టెంట్ లెవెల్ 40,900 అనుకున్నామో ఈరోజు బ్రేక్ చేసింది, కానీ సస్టెండ్ అవ్వలేదు బట్ బ్రేక్ చేసింది కాబట్టి రేపు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్లీ 40,500 దాకా పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. ఇంకో విషయం ఏంటి అని అంటే రేపటికి ఇంకొక 2 లెవెల్స్, ఇంపార్టెంట్ లెవెల్స్ మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం ఉంది. ఏంటి అని అంటే ఈరోజు ఇంట్రాడేలో ఏదైతే మనకి స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ ఫామ్ అయ్యాయో అవి రేపు మీకు ఇంట్రాడేలో రేపటి ట్రేడింగ్ సెషన్లో ఆ లెవెల్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఒకటి ఏంటంటే అప్ సైడ్ మీకు 41,200 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీ చార్ట్లో
ప్లాట్ చేసి పెట్టుకోండి. డౌన్ సైడ్ వచ్చేసి 40,977 అనేది. ఇది నేను బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, ఇది ఇండెక్స్ కాదు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓవరాల్గా మనకి 40,800 అనుకున్నా మనకి మధ్యలో ఈ లెవెల్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. నిఫ్టీకి సంబంధించి ఏంటి అని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది మనం నిన్న అనుకున్నది ఏంటి అని అంటే ఒక 30-40% మనకి బుల్లిష్ టెరిటరీలోకి వెళ్ళింది అని అనుకున్నాం. కానీ ఇది మళ్ళీ ఏదైతే లెవెల్ మనం నిన్న అనుకున్న లెవెల్ ఏదైతే ఉందో 17,715 లెవెల్ అనేది సస్టైన్ అవ్వలేకపోయింది. సస్టైన్ అవ్వకుండా మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వచ్చి కింద క్లోజ్ అయిందని చెప్పొచ్చు. ప్లస్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇది ఈరోజు గ్రేవ్ స్టోన్ డోజీ ఫామ్ అయింది ఫ్రెండ్స్. ఇది గ్రేవ్ స్టోన్ డోజీ అని అంటే ఇది ఒక బేరిష్ క్యాండిల్ అనమాట. సో మీకు బ్యాంక్ నిఫ్టీ బేరిష్ టెరిటరీలో కొంచెం వచ్చింది. అలాగే నిఫ్టీ ఏమవుతుందనంటే నిఫ్టీని మళ్ళీ కిందకి డ్రాగ్ చేస్తుందని చెప్పొచ్చు బ్యాంక్ నిఫ్టీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దానివల్ల నిఫ్టీ పైకి అనేది వెళ్ళలేకపోతుంది. ఇన్ కేస్ రేపు ట్రేడింగ్ సెషన్ ఎలా ఉండబోతుందంటే నిఫ్టీ కనుక గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఏదైతే ఈ లెవెల్స్ ఉన్నాయో 17,600 అనేది స్టిల్ ఇంకా మనకి ఇంపార్టెంట్ అయిన రోల్ ప్లే చేస్తుంది. అలాగే పోస్ట్ మార్కెట్ ఎనాలిసిస్ వీడియోస్ ఏవైతే మనం స్టార్ట్ చేసి ఒక 4 వీడియోస్ అయినాయి. ఈ 4 వీడియోస్లో మనం 2 ఇంపార్టెంట్ అయిన విషయాలు నేర్చుకున్నాం ఇంట్రాడేకి సంబంధించి. ఒకటి ఏంటి అని అంటే ఏదైతే ఒక హ్యూజ్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్స్ వస్తాయో ఆ ఓపెనింగ్ గ్యాప్ బార్డర్ అనే క్లోజింగ్ గ్యాప్ బార్డర్స్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా చాలా మనకి స్ట్రాంగ్ రోల్ అనేది ప్లే చేస్తుంది. రెండో విషయం ఏంటి అని అంటే ఎప్పుడైతే డోజీస్ కానీ స్పిన్నింగ్ టాప్స్ కానీ ఫామ్ అయితే ఆ పర్టికులర్ క్యాండిల్కి సంబంధించిన హైస్ లోస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో అలాగే మనకి ప్రీవియస్ డే అంటే మొన్న ఏదైతే ఈ 6వ తారీఖు ట్రేడింగ్ ఈ క్యాండిల్ ఉందో ఇది స్పిన్నింగ్ టాప్, దీనికి సంబంధించిన హై లో అనేది మనం ప్లాట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఏంటి అంటే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ డోజీ ఫ్రెండ్స్, గ్రేవ్ స్టోన్ డోజీ అంటాము. సో దీనికి సంబంధించి కూడా మనము ఈ లెవెల్స్ కూడా మీరు ప్లాట్ చేసుకోవాలి. రేపటి ట్రేడింగ్ సంబంధించి ఈ లెవెల్స్ కూడా మీరు ప్లాట్ చేసుకోవాలి. ఒకటి ఈరోజు లో వచ్చేసి 17,653, ఇది నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్. మళ్ళీ చెప్తున్నాను మీకు నేను 17,653.60 ఇది డౌన్ సైడ్. అలాగే హై చూసుకుంటే 17,754 అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ లెవెల్స్ మీరు నోట్ చేసి పెట్టుకోవచ్చు. ఇవి రేపు మీకు ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. ఇన్ కేస్ నిఫ్టీ కనుక రేపు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే అంటిల్ అన్లెస్ ఈరోజు ఏదైతే లో ఫామ్ అయిందో దాని కింద ఓపెన్ అవ్వాలి. దాంతోపాటు మనకి 17,635 అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి దీని కింద సస్టైన్ అయితే కానీ ఫర్దర్గా మనకి 17,500, 560 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే. ఎందుకంటే ఈరోజు గ్రేవ్ స్టోన్ డోజీ ఫామ్ అయింది కాబట్టి ఇన్ కేస్ మనకి బేరిష్లోకి వస్తుంది అనుకుంటే కనుక ఇంపార్టెంట్గా 17,635 అనేది దీని కింద సస్టైన్ అయితేనే ఫర్దర్గా మనకి కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదు గ్యాప్ డౌన్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకుంటే మళ్ళీ కూడా ఈ రేంజ్లో మీకు నిఫ్టీ అనేది ఈరోజు హై లో ఏదైతే ఉందో ఈ రేంజ్లో మీకు రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుంది. అంటిల్ అన్లెస్ 17,750 అనేది ఈ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసి దీనిపైన ట్రేడింగ్ అయితే కానీ మీకు ఫర్దర్గా మీకు బుల్లిష్లోకి వెళ్ళే ఛాన్సెస్ అనేది. సో దీని ఇన్ కేస్ నిఫ్టీలో కనుక స్ట్రాంగ్ మొమెంటం ఉంది, ర్యాలీ కనుక రావాలి అని అంటే అంటిల్ అన్లెస్ ఈ 17,750 పైన సస్టైన్ అవ్వాలి. అక్కడి నుంచి ఉంటేనే దాని ఫర్దర్గా మనకు బుల్లిష్లోకి 17,863 దాకా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ ఓపెన్ అయితే అలాగా ఉంటుంది, అప్ సైడ్ ఓపెన్ అయితే ఈ రకంగా మీరు ఈ లెవెల్స్ అనేది నోట్ చేసి పెట్టుకోండి. ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి రేపటికి. సో అలాగే స్టాక్ ఫ్యూచర్స్ సంబంధించి నిన్న ఏదైతే మన వాచ్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు ఆ వాచ్ లిస్ట్లో నుంచి ఇది నిన్నటి వాచ్ లిస్ట్ ఇది, దీంట్లో నుంచి మనకి అన్నింటిలో కన్నా నాకు డిఎల్ఎఫ్లో మంచి అవకాశం ఇచ్చిందని చెప్పొచ్చు. డిఎల్ఎఫ్ అనేది చాలా నీట్ ర్యాలీతో ట్రేడ్ అయ్యి మనకి మంచి ఆపర్చునిటీ అనేది ఇచ్చింది. ఆ చాట్ ఒకసారి చూద్దాము. ఇచ్చింది ఓవరాల్గా మార్నింగ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వదిలేసుకున్న దాని తర్వాత నుంచి చూసుకున్నా కూడా ఇక్కడ నుంచి మనకి అప్ టు ఒక 20 పాయింట్స్ దాకా మనకి దీంట్లో ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరిగింది. నిన్నటి ఏదైతే వాచ్ లిస్ట్ ఉందో ఉన్న అన్ని స్టాక్స్లో కల్లా నాకు ఇది ఒక డీసెంట్ మనకి ర్యాలీ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం వాచ్ లిస్ట్ చూసుకున్నట్టయితే ఈరోజు వాచ్ లిస్ట్ మీరు నోట్ చేసి పెట్టుకోండి.
ఈ వీడియో పాస్ చేసి ఓవరాల్గా అన్ని స్టాక్స్ల కల్లా ఈ వీటిలోంచి మీకు ఒక జెమ్ స్టాక్స్ ఒకటి లేదా రెండు రేపు మీ చాట్ సెటప్ ప్రకారం మీరు కూడా దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఒక బండగుత్తుగా చెప్పాలి అని అంటే ఏవైతే ఈరోజు హై అండ్ లో ఏవైతే ఉన్నాయో ఇవి బ్రేక్ చేసి అలాగే అదే DR1 పైన కానీ DS1 కింద కానీ ట్రేడ్ అవుతుంటే మీకు పైన సైడ్ బయింగ్ తీసుకోవచ్చు, కింద సైడ్ సెల్ అలా. అంటే ఓవరాల్గా బ్రీఫ్గా చెప్తున్నాను మీకు నేను. ఇంకా దానికి తగ్గట్టు మీకు లెవెల్స్ కూడా ప్లాట్ చేసుకుని మీ చార్ట్స్ ప్రకారం దీన్ని మీరు తీసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఈరోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.